బుజ్జి ఇందాక వచ్చేటప్పుడు అందరూ సెల్ఫీలు అడుగుతున్నారు. కాస్ట్యూమ్ లో తాగుతాను చెప్పి. నిన్ను కాదు నన్ను, నిన్ను కాదు నన్ను. ఇలాంటియే విన్నప్పుడు చిరాకు వస్తూ ఉంటది. ఎక్కడికన్నా తీర్థయాత్రకి వెళ్దాం, ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయి. సరే బిర్లా మందిర్ వెళ్దామా? బిర్లా మందిర్ ఇక్కడే ఉంది కదా. నువ్వు బిర్లా మందిర్ కింద నుండి పైకి వచ్చేసరికి 7 కొండలు 7 సార్లు ఎక్కేసి వస్తాను. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా డ్రెస్ ఎలా ఉంది? యావరేజ్ ఓకే, బానే ఉంది. ఈ డ్రెస్ పక్కింటి ఆవిడ 6,000కి కొంది, నేను 3,000కే కొన్నా. అదేలాగే 30,000 పెట్టి షాపింగ్ చేసా, 3,000 డిస్కౌంట్ ఇచ్చారు. 3,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. బాగా తలనొప్పి వస్తుంది, టీ తీసుకురా. ఇదిగోండి టీ తీసుకుని. ఎందుకండి కట్ చేస్తున్నారు? డాక్టర్ షుగర్ వచ్చింది కదా, టీ కట్ చేయమన్నారు. ఇప్పుడు అర్థమైంది డైరెక్టర్లు నిన్నెందుకు కట్ చేస్తున్నారు. ఒకసారి మాట ఉన్నది. సరే నేను మాట మీద ఉండలేదు, మరి నేను కూలికి పొమ్మన్నా పోయినవా? నీ కూలికి ఎప్పుడో వచ్చినాయి కాదే. కూలి పైసలే. ఓ నీ కూలి కూడా తెప్పిస్తానా? నీ కూలి సినిమాకే చేనుకు మందు కొట్టమన్నా కొట్టినావా? ఓ నీ మందేంది? మందు కాదు, కౌసి పిట్ట, ఈ పిట్ట, ఆ పిట్ట, అంత పొలం మొత్తం గొర్రెం కాదే. అయ్యో నేను చెప్పేది మన పొలం కొట్టే మందు పంపేసుకొని తిరుగుతాడు చూడు, గా మందు. మనకు గా మందులు ఆడవు, ఈ మందులు నడతాయి. ఆ మందులు నడతాయి. అంటే ఇష్టమే నీకు? నా బంగారు కొండ, నల్ల బంగారం, నువ్వంటే నాకు ఎందుకు ఇట్టం లేదే. అయితే నాకు బర్రెలు అంటే బాగా ఇట్టమే. బర్రె నీ దృష్టిలో? నీకన్నా బర్రెలేనాయం, కొద్ది మంచిగుండయి. బుజ్జి ఆయన తిరుపతి రిత్విక అని యూట్యూబ్ లో చాలా ఫేమస్. బుజ్జి వాడు తిరుపతి ఏదో విజయ సేతుపతిలో ఫీల్ అవుతావేంటి? పంచప్రసాద్ అండి. పంచప్రసాద్ తోకనా? ఆయన చిరంజీవి ఏంది అన్నాడు. తిరుపతి విజయవాడ సో వాచ్. మేమే ఫేమస్ ఇక్కడ, సోషల్ మీడియా ఫేమస్. మేమేం సైన్స్ మీడియానా? అయితే మేము సోషల్ మీడియా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం వచ్చేటి మాయే. మొత్తం లైక్లే. వీడియోలు చేస్తే మీకు లైకులు కొడతారేమో, అదే మాయం చేస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు. మా ఆయనని కుక్కని కొట్టినట్టు కాదు, బర్రెని కొట్టినట్టే కొడతారు. సోషల్ మీడియా కన్నా ముందు టీవీ, వినా టీవీ జననం నాస్తి, వినా టీవీ మరణం నాస్తి. సోషల్ మీడియా లేదు, సైన్స్ మీడియా లేదు. ఆపండి. మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పార్టీ చేద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు ఖచ్చితంగా? నేనెందుకు రానన్నా, మన పార్టీ అంటే ఖచ్చితంగా వస్తా. కానీ అందరూ తలా ఒక 10,000 వేయాలి. ఫ్యామిలీతో ఉందామని డిసైడ్ అయ్యానన్నా. కొద్ది కష్టంలే. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదులే. ఫ్యామిలీ రేపన్నా అపార్ట్మెంట్ ఇచ్చుకోవచ్చులే, వచ్చేస్తానులే. కానీ అలా ఇవ్వకపోతే ముక్కలు తక్కువ వేస్తారా? నాన్నకి వైరల్ ఫీవర్ అంటన్నా. పర్లేదులే, నీ బదులు నేను ఇస్తాలే. అబ్బా సర్లే, వైరల్ ఫీవర్ ఏముంది, డోలో 650 వేస్తే సెట్ అయిపోద్ది, వచ్చేస్తా. కానీ మళ్ళీ నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి. అబ్బా నాన్న ఐసీయూ దాకా వెళ్ళేటట్టున్నాడు. నీకు విషయం తెలుసా? పక్క కాలనీలో ఓసరవిల్ల ఒకటి చచ్చిపోయిందంట. దేనికి? నీతో పాటు రంగులు మార్చలేక. నీ గర్ల్ ఫ్రెండ్ కి ఏమన్నా మతిమరుపు ఉందారా? ఎందుకలా అడిగా? నిన్న నా రూమ్ లో చున్నీ మర్చిపోయి వెళ్ళింది. అవునా? అది నీ రూమ్ కిందకి వచ్చింది, ఏం చేసావు చెప్పరా? నాకు మతిమరుపు ఉందా, మర్చిపోయా. ఆయన తిరుపతి. దిస్ ఇస్ పశుపతి. హోమియోపతి అయిందా? బాగా అయిందా? ప్రాబ్లం ఏంటి? మన టీవీ గొప్ప నేను అంటున్నాను, ఆయన యూట్యూబ్ గొప్ప ఆయన అంటున్నాడు. నరేష్ నువ్వు చెప్పరా? ఒకటి నా మెట్టి నీళ్ళు, ఒకటి నా పుట్టి నీళ్ళు. నీ బొక్కిళ్ళు. ఇదంతా ఎందుకు? మీ తరపులను నువ్వు పిలు. ఏమ్మా మీ తరపులను పిలు. పోటీ చూశాక మేము డిసైడ్ చేస్తాం. రాండ్రా బాబు. ఏంటండి, ఏంటి ప్రాబ్లం?
ఇక్కడేమో సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, అటేమో టీవీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో టీవీ గ్రేట్ అంటున్నారు, వీళ్ళేమో సోషల్ మీడియా గ్రేట్ అంటున్నారు. సోషల్ మీడియానే గ్రేట్ కదా. మీరు పర్ఫామ్ చేస్తే సైలెన్సే, అదే మేం పర్ఫామ్ చేస్తే మిలియన్స్. మేము పర్ఫామ్ చేస్తే లైక్లు కొడతారు, అదే పంచప్రసాద్ అన్న పర్ఫామ్ చేస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు. అది కాదన్నా, నేను చెప్పేది ఒకసారి వినండి. చెప్తుంటే వెళ్ళిపోతారు. ఏమైందన్నా? అన్నా అన్నావు కదా, అక్కడే పోయింది. నువ్వు చెప్పు, యూట్యూబ్ గొప్ప సోషల్ మీడియా గొప్ప? నాది ఓటీటీ. మాది అల్లం టీ. ఆయన దృష్టిలో ఓటీటీ అంటే ఏంటన్నా? ఆయన దృష్టిలో ఓటీటీ అంటే వాళ్ళకోటి ఇలాగోటి 4 కలిపితే ఓటీటీ. 4 లేదు ఏం లేదు. మా వైఫ్ ని పిల్లల్ని పిలిచాను, ఈ రోజుతో దానికి తెరదించబోతుంది. ఏ థియేటర్ లో దించుతున్నావు తెర? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమ్మా శారీ చాలా బాగుంది, ఎక్కడది? మా ఆయన ఇచ్చాడండి. ఈ నెక్లెస్ చాలా బాగుంది, ఎక్కడది? మా ఆయన ఇచ్చాడండి. కమ్మలు గాజులు ఇవన్నీ చాలా బాగున్నాయి. మా ఆయన ఇచ్చాడండి. ఒరే ఎవరైనా మన వస్తువులు తమ్ముళ్ళకి ఇస్తారు, నువ్వు పిల్లానికే ఇచ్చావన్నీ. వీళ్ళెవరు కొత్త కప్పుల్లో ఉన్నారు, ఇంతవరకు చూడలేదు ఎప్పుడు. కొత్త కాదన్నా, నేను హరికృష్ణ. యాక్చువల్ ఏంటన్నా, నా విజయానికి నా ముందడికి కారణం మా ఆవిడే అన్న. అది వచ్చాక కదా మనం చెప్పాలి. నువ్వు చెప్పరా, సోషల్ మీడియా గొప్పదా టీవీ గొప్పదా? ఈ రెండు కాదు, ఫైమా గొప్పది. ఎంత ఇష్టంరా ఫైమా నీకు? ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. అందాన్ని చూసా, దాన్ని చూసే వితౌట్ మేకప్ ఉన్నప్పుడు. ఏమండి, నాకు చిన్న కోరిక. చెప్పు. ఆ కోరిక తీరిస్తే మీకు 2 కోట్లు ఇస్తాను. 2 కోట్ల? అడుగు. నాకు 3 కోట్లు కావాలి. ఈ కోట్ తీసుకో. మీరు టీవీగా? సోషల్ మీడియానే గొప్ప. నాకు చిన్న డౌట్. నేరం చేసిన వాడిని ఏమంటారు? ఖైదీ అంటారు. నేరం చేసి కూడా దొరకని వాడిని ఏమంటారు? అది అంటారు. నీకు టీవీ ద్వారా గుర్తింపు వచ్చిందా, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు వచ్చిందా? ఒక గుర్తింపు రానోడిని పట్టుకొని ఎందులో గుర్తింపు వచ్చిందని మరో గుర్తింపు రానోడు అడుగుతున్నాడు చూడు. దయచేసి ఇది గుర్తించండి అయ్యా. నాకు ఇతనంటే చాలా ఇష్టం రా నోకరాజు. ఎందుకు? ఇతనే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు బతికేది. మీ వీడియోస్ చూస్తుంటాను అబ్బా, చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి సోషల్ మీడియాలో. ఈ వీడియోలు కూడా చూస్తున్నాను, అవి కూడా చాలా రిలాక్స్ గా ఉంటాయి. తెలిసానాడా తెలియకన్నాడా? తెలిసే అనుంటాడు. ఈ కప్పులను కూడా బాగా చూశాను రా నేను సోషల్ మీడియాలో. ఏమండి అనగానే వణుకుతున్నాడు ఏంటన్నా? మామూలుగా మనం అనే ఒక శబ్దం అన్నప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్ స్పందిస్తాయి, కానీ ఏమండి అనే పదం వినపడిందా మొత్తం అన్ని పార్ట్లు స్పందిస్తాయి. ఇంకేమైనా ఉందా మీది? మీరు వచ్చాక మాదే ఉంటదన్న, అన్ని ఎడిటింగ్ లో తీసేస్తారు కదా. ఇటు పక్క సోషల్ మీడియా వాళ్ళ వాదన అన్నాను, ఇటు పక్క టీవీ వాళ్ళ వాదన ఉన్నాను. నేను కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కాబట్టి ఇది తీర్చాలంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ. వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. రే నరేష్, అన్నా నువ్వు అతిలోక సుందరిని చూసావారా? చూడలేదన్నా. చూస్తే చెప్పరా, రోజు ఇలా చూడలేకపోతున్నా. ఓ చెప్పడానికి వచ్చాడండి జగదేక వీరుడు ఇక్కడ. పొట్ట బట్ట. ఎందుకు పిలిచారు మమ్మల్ని? మామూలు ప్రాబ్లం కాదు, మీరు ప్రతిసారి ఫేస్ చేసే దానికంటే పెద్ద ప్రాబ్లం ఈ రోజు. ప్రాబ్లం ఏంటి చెప్పండి. అటు పక్కంతా టీవీ వాళ్ళు, ఇటు పక్కంతా సోషల్ మీడియా వాళ్ళు. వాళ్ళేమో మేమే గొప్ప అని అనేస్తున్నారు డైరెక్ట్ గా, వీళ్ళేమో మేము కూడా గొప్పే కదా అంటున్నారు సాఫ్ట్ గా. మీరు డిసైడ్ చేయాలి ఎవరు గొప్ప అనేది. అది ఇప్పుడే ఎలా చెప్తామండి? మేము వచ్చింది దేనికి? ఎంటర్టైన్ చేయడానికి. టీవీ వాళ్ళు గొప్ప లేకపోతే యూట్యూబ్ వాళ్ళు గొప్ప? అది మేము కొన్ని సెగ్మెంట్స్ కండక్ట్ చేస్తాము, ఎంటర్టైన్మెంట్ ఫన్ అంతా కలిసి ఆ తర్వాత ఫైనల్ గా ఒక జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. అదే కదా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫార్మాట్. అండ్ మీ నుంచి బెస్ట్ తీయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది కాబట్టి లెట్స్ బిగిన్ ది షో. మరి ఈ షో స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్, సో మేము గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మా ఆడియన్స్ అందరికి ఎంటర్టైన్ చేయడానికి ఇటువైపు వచ్చి మా టీవీ వాళ్ళు అండ్ ఇటువైపు వచ్చి మా యూట్యూబ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.
టీవీ వర్సెస్ యూట్యూబ్ వార్ ని ఇంకాస్త వార్ఫుల్ గా కాదు జాయ్ఫుల్ గా చేయడానికి వచ్చేస్తున్నారు లిటిల్ హార్ట్స్ మూవీ టీమ్. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్ కి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, IPL లో RCB నెగ్గునా. అయ్యో ఏంటి, నాకు పిఆర్ టీం వాళ్ళు 2 యాక్టర్స్ ఒక డైరెక్టర్ గారు వస్తున్నారని చెప్పారు, ఇక్కడేంటి 3 యాక్టర్లు వచ్చారు? మాకు మధ్యలో ఉన్నది యాంకర్ అని చెప్పారు, ఎవడంటే ఇంకా పెద్ద యాక్టర్ లా ఉంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. బట్ రియలీ నైస్ అండి. ఇలాంటి ఒక ఎనర్జెటిక్ డైరెక్టర్ ఉంటే అసలు సినిమాలో కూడా ఏం మాత్రం ఎనర్జీ తగ్గేదేలే. బట్ వండర్ఫుల్ హ్యావింగ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ హియర్. ఈటీవీ విన్ యాప్ ద్వారా ఫస్ట్ టైం థియేట్రికల్ రిలీజ్ జరుగుతుంది ఈ సినిమాది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈటీవీ విన్ యాప్ అండ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్. So first and foremost, let's start with the pretty lady. So Little Hearts నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఇట్స్ అ ఫుల్లీ ఫన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. మీరు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు. కంప్లీట్లీ నవ్వుకుంటారు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు అండ్ ఖచ్చితంగా మళ్ళీ చూడాలనిపిస్తుంది. వండర్ఫుల్ మౌలి. ఈటీవీ నుంచి వచ్చిన 90s ఎలా అయితే అంత ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చిందో అంతే హార్ట్ వార్మింగ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఫన్ ఫిల్మ్ ఇది లిటిల్ హార్ట్స్. తప్పకుండా మీరు September 12 థియేటర్ కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ నౌ ఫైనల్ వర్డ్స్ ఓవర్ టు యూ, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గారు. సినిమా చాలా బాగుంటదండి, చూడండి మీ ఫ్యామిలీతో వచ్చి. మీ పెట్టిన టికెట్ కి పక్కా వర్త్ ఉంటది. థాంక్యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రమోషన్స్ అనేది చిన్న విషయం కాదు, చాలా టెన్షన్ ఉంటది సినిమా రిలీజ్ ముందు. అన్ని చోట్ల వెళ్ళాలి సినిమాని ప్రమోట్ చేయడానికి. సో ఖచ్చితంగా ఆర్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇస్ విత్ యూ. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ గా మీకు హార్ట్ టచింగ్ గా ఇప్పుడు మా ఇంద్రజ గారు బెస్ట్ విషెస్ ఇస్తారు. మ్యామ్, very glad to see young blood in this industry because they get new ideas, they fetch very new concepts and contents. So we are all looking forward and wishing Sai Martanda garu a very rocking success. Thank you. And Mauli, welcome back. Thank you అండి. థ్యాంక్ యూ. జనరల్ గా ఏంటంటే మూవీస్ OTTs కి వస్తాయి, ఇక్కడ ఒక OTT ప్లాట్ఫామ్ నుంచి థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లే మూవీలో మీరు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ విషింగ్ ఆల్ గుడ్ లక్. And Shivani, may you have a bright future. God bless. You're looking like a butta bomma. Thank you, ma'am. You look so lovely. Thank you so much, ma'am. And wishing the entire cast and crew a very big success. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు ఆది గారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో మౌలి బ్రదర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనోడు చేసి అప్పుడు మీమ్స్ కానీ లేకపోతే మనోడు చేసిన వీడియోలు అంటే కరెంట్ సిచ్యువేషన్స్ మీద మనోడు చాలా వీడియోలు చేశారు అన్నమాట. అవన్నీ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మనోడు 2 వెబ్ సిరీస్లు చేసి అందులో మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు మూవీలో హీరోగా చేస్తున్నాడంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆల్ ద బెస్ట్ తమ్ముడు, నీకు ఖచ్చితంగా మూవీ పరంగా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. అలాగే ఆ అమ్మాయి నాకు అంబాజీపేటలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నీకు కూడా ఆల్ ద బెస్ట్ మా. సూపర్ సక్సెస్ అవ్వాలి. అలాగే బ్రదర్ లిటిల్ హార్ట్స్ ఏ పోస్టర్ వచ్చినా మొన్న మీరు ఏదో చిన్న ఈవెంట్ కూడా చేశారు, అవన్నీ కూడా చాలా అందరికీ హైప్ తెచ్చినాయి. కంపల్సరీగా ఈ సినిమా మీకు కూడా బెస్ట్ డెబ్యూ అవుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆది గారు. సో లిటిల్ హార్ట్స్ టీమ్, అసలు ఇక్కడ జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటో మీకు ఐడియా ఉందా లేదా? ఓకే సరే, సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే ఇటువైపు వచ్చి టీవీ వాళ్ళు అండ్ ఇటువైపు వచ్చి సోషల్ మీడియా వాళ్ళు అసలు మేము గొప్ప అని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది మ్యాటర్. కానీ ఎవరు గొప్ప అనేది ఎలా డిసైడ్ చేయాలి మాకు అర్థం కావట్లేదు. కానీ మాకు ఒక జనరల్ ఫార్మాట్ ఉంటది, అది ఎంటర్టైన్మెంట్. అది ఎలాగో మేము ఫాలో అవుతాము, కానీ మీ హెల్ప్ కూడా మాకు కావాలి. అండ్ మీరు పార్షియాలిటీ చూపించుకోండి, ఎందుకంటే మీరు సోషల్ మీడియా వైపు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తాం, అది మేము ఒప్పుకో. అయితే ఒక పని చేద్దాం రష్మి గారు, డైరెక్టర్ గారేమో ఇటు టీవీ వైపు ఉంటారు, వాళ్ళిద్దరు ఏమో ఇటు సోషల్ మీడియా వైపు ఉంటారు. డైరెక్టర్ గారు టీవీ వైపు అండ్ ద కాస్ట్ అటువైపు. డైరెక్టర్ గారు టీవీ వైపు అనగానే అటు చూశారు, అసలు నేను వీళ్ళని ఎవరిని టీవీలో చూడలేదు అన్నట్టు చూశాడు. All right, so ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ సోషల్ మీడియా వర్సెస్ టీవీ వార్. ఈ వార్ లో మేము ఇండివిజువల్ గా కాదు, కలిసి ఒక పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్ కోసం స్పెషల్ గా చేస్తాము అంటూ కలిసి ఒక పర్ఫార్మెన్స్ మీకోసం రెడీగా ఉంది. సో ఆర్ యు గైస్ రెడీ టు? సో లెట్స్ వెల్కమ్ దెం.
ఇక నిలవదుగా తెలుసు కదా తెలిసిందే అడగాల అడగందే అనవేళ చెవిలో ఇలా చెబితే చాలా అవును నిజం నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించా సత్యం కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపట్టుంది ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే నాకుండే కదలికలో వినిపించే స్వరము నువ్వే నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే అనురాగపు తీపిని నా గురుచి చూపించావే అమ్మల్లే దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి పర్ఫార్మెన్స్ ని ఇంత క్యూట్ గా కొరియోగ్రాఫ్ చేసిన అశోక్ మాస్టర్ ఎక్కడా రైతుజా గారు ఎలా అనిపించింది క్యూట్ పర్ఫార్మెన్స్ ఈ రోజు మీరు ఎన్నుకున్న పాటలు నాకు చాలా చాలా నచ్చాయి ఆల్ మై ఫేవరెట్ అన్నమాట అండ్ రితీష్ గారు ప్రియా గారు క్యూట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ నన్ను ఇక్కడ అక్షిత్ అండ్ సిరి మీరు యూట్యూబ్ సెన్సేషన్ అసలు కంప్లీట్ గా థ్యాంక్ యూ మేడం అలా మీరు వచ్చి ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫామ్ చేయడం ఇంకా చాలా మంది ఆడియన్స్ కి మీరు రీచ్ అవుతారు వీఆర్ సో హ్యాపీ టు వెల్కమ్ యూ హియర్ అండ్ దెన్ కమల్ అలా అలంకృత చాలా బాగా చేశారా కమల్ యూ హ్యావ్ అ స్టైల్ అందరూ కూడా ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ అయితే అద్దరగొట్టేశారు సూపర్
థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ ఫైనలీ ఆది గారు. 3 పేర్స్ చాలా బాగా చేశారు. నాకు రితేష్ బ్రదర్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోజు కూడా అంతే బాగా చేశాడు. అలాగే మనోడు, నేను బ్రేకప్ సాంగ్లు ఎక్కువ చూశాను మనోడివి, కానీ ఈ రోజు ఇదేదో బాగుందే చెల్లి అని బాగా చేశాడు. వెరైటీ. మనోడు వస్తే అది చేస్తాడేమో ఫీల్ అవుదాం అనుకున్నా. చాలా బాగుంది, ఇద్దరే డాన్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ అశోక్ మాస్టర్ ఆల్ ద బెస్ట్. మౌలి అండ్ శివాని మా టీం వాళ్ళే బాగా చేశారు. ఓకే. బోత్ ద టీమ్స్ వర్ వెరీ నైస్. అసలు ఎనర్జీ వైజ్ కానివ్వండి, కోఆర్డినేషన్ వైజ్ కానివ్వండి. మీరేంటి ఇంద్రజ గారి టీం అయిపోయారు? లేదు అందరూ అసలు ముగ్గురు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. నాయని వారి పిల్లన గ్రోవి బృందం వాళ్ళు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ది ఎంటైర్ టీమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇలాంటి ఫోక్ పర్ఫార్మెన్సెస్, ఇలాంటి ఆనిముత్యాలు మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మరి ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా కొత్తగా అనిపించింది. అందులో నాకు చాలా గమ్మత్తుగా అనిపించిన విషయం ఏంటంటే తాళం అండ్ ఆ తప్పెటు, ఇవి రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా వినపడే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. దాని మధ్య ఆ ఫ్లూట్ ఎలా వినబడిందా అనేది నాకు నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే ఫ్లూట్ అనేది చాలా మెలోడియస్ గా, చాలా సున్నితంగా ఉంటది. అండ్ వీళ్ళందరి కోఆర్డినేషన్, ఒక్క
ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క స్టెప్ కూడా తప్పుగా వేయలేదండి. మీ బృందం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ కోఆర్డినేషన్, మీరందరూ బ్యూటిఫుల్ ఫీల్ తీసుకొచ్చారు. వింటున్న కొద్దీ ఏదో తెలియని ఒక ఉద్వేగం, ఒక ఉత్సాహం అన్నమాట. అంత మనసుకు రంజింప చేసే విధంగా అనిపించింది. మీ బృందం ఇంకా కూడా మరెన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. ఈ రోజు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు హైదరాబాదేనా? తిరుపతి దగ్గర అన్నమయ్య జిల్లా. సో మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. మా కళని గుర్తించినందుకు. ఇది సాంప్రదాయమైంది మేడం. మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పురాతనం నుంచి, వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాము. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే మేడం. పిల్లవాళ్ళందరూ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళే. ఇప్పుడు 6వ క్లాస్ కాడి నుంచి పిల్లలకు కూడా నేర్చుకుంటారు మేడం. మా ప్రతి శుభకార్యంలోనూ దీంతోనే మేము మొదలెడతాము. దీన్ని గుర్తించి మమ్మల్ని ఇటు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. ఈటీవీ వారికి మేము పాదాభివందనం చేసుకుంటున్నామండి. దీనివల్ల మాకు ఇప్పుడు ప్రోగ్రాంలు వచ్చినా కూడా గౌరవం ఇస్తున్నారు సార్. మెయిన్ ఆ గౌరవం మాకు ఈ స్టేజ్ తెచ్చిచ్చింది మేడం. ఇది ఎప్పటికీ మర్చిపోలేము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కానీ వెళ్లే ముందు ఆది గారు, పాత జనరేషన్స్ అన్ని మర్చిపోతున్న ఒక కళని, అలాగే కొత్త జనరేషన్స్ అన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక కళని మీ బృందం ద్వారా మా అందరికీ చూపించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మీరు ఒక స్టెప్ వేస్తారు సార్ మాతో. వేస్తారు. మీరు అడిగిన తర్వాత అసలు రండి ఆది గారు. మీ బృందం మొత్తానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకా ఎక్కువ షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ ఇది ఇంకా బాగా వైరల్ అవుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఆల్రైట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఒక స్కిట్. అండ్ ఈ స్కిట్ థీమ్ వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెళ్ళాలు, ఐ మీన్ వైఫ్స్ ఎలా ఉంటారు అని చూపించడానికి వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ ఫైమా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. వాళ్ళు టీవీ ఆర్టిస్టులు, మరి వీళ్ళు వాళ్ళు సోషల్ మీడియా, మరి మనం ఏదో ఒక మీడియా రెడీగా ఉండు. ఇదైతే నిజం. నా పేరు నూకరాజు. కైమా. నువ్వు ఫైమా అన్నావా ఖైమా అన్నావా? ఫైమాని ఖైమా చేస్తాడు. ఎక్కడ చేస్తాడో ఎప్పుడు చేస్తాడో. సరేగా నాకు ఒక డౌట్. ఏంటి? భార్య అంటే ఎవర్రా? భార్య అంటే సైంటిస్ట్. సైంటిస్ట్ అదిట్లా? ఇప్పుడు ఒక భర్త ఒంటి మీద ఒక వెంట్రుక ఉందనుకో, ఆ వెంట్రుక ఆడదాందా, మగోడదా, ముసల్దాందా, ముతకదాందా, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, ఇవన్నీ కనిపెడతా చూడు. అందుకే ఆడదాని సైంటిస్ట్ అంటారు. మరి మగాడు మొగుడు అన్ని చోట్ల వెళ్తాడా? తిరుగుతూ ఉంటాడు కదా అప్పుడప్పుడు. మేమిద్దరం మొగుడు పిల్లలం. అసలు ఈ రోజు మొగుడు పిల్లలు ఎన్ని రకాలు ఉంటారు, ఎలా ఉంటారు అనేది చేసి చూపిపోతున్నాం. ఎస్, అది స్టార్ట్ చేస్తాం. అనుమానం భార్య. ఏమండి మిస్ అయ్యో నేను లేనని? ఎందుకమ్మా అంత ఇది? ఏమండి ఏమైంది? ఒక్క నిమిషం ఆగండి. ఏంది? ఇంత పెద్ద వెంట్రుక ఇది ఎవరిది? నీది. నాదా? నీదే. నాది ఎప్పుడు పడ్డది? ఇప్పుడు వచ్చి ఇలా పట్టుకున్నావు కదే. ఇలా పడంగానే అలా పడిపోయిందా? తగిలింది. నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు. లేదే. అదెవరిదో చెప్పండి నాకు. నీదేనే. లేదంటే మీకు నాకు విడాకులే. అమ్మయ్యా పంచేవే, అమ్మయ్యా పంచేవే. నేను అనుమానం దానికి కనిపిస్తున్నాను కదా. సరే మీ ఫోన్ పాస్వర్డ్ తీయండి. నా ఫోన్ పాస్వర్డ్? పెద్ద ఇబ్బంది ఏంటి? ఇదిగో చూడు, ఇట్లా అని ఇట్లా అనాలే. ఇది దాని ఇంటి అడ్రస్ అండి.
దాని ఇంటి అడ్రస్ మీరు ఎక్కడ మర్చిపోతారో అని ఫోన్ పాస్వర్డ్ కి పెట్టుకున్నారా? అది ఇంటి అడ్రస్ ఎలా అవుతుంది? చెప్తా వినండి మేడం. ఇది మా ఇల్లు. ఇక్కడ నుంచి ఇట్లా వెనకాల నడుచుకుంటా పోతే జర్ర కిందికి పోయి రైట్ కి పోయి మళ్ళీ కిందికి పోయి రైట్ కి పోతే దాని ఇల్లు ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? దాని ఇంటి కోసం మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారా? సత్య కోసం నేను పాస్వర్డ్ పెట్టుకోలే. నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నన్ను డిస్టర్బ్ చేసి కాసేపు అలా మార్కెట్ కి వెళ్ళి వస్తాను. నేను అర్థమైందా? మార్కెట్ కి వెళ్ళేస్తారా? ఒక్కరి దాని సోలో చేయి కాసేపు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడండి మా ఆయన మార్కెట్ కి వెళ్ళాడు. కాల్ చేద్దాం ఒకసారి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఏమవుతుంది ఫోన్ లో? ఫోన్ లో ఏమవుతుంది? మీకు ఫోన్ చేస్తావు ఏమవుతో? నీవు ఫోన్ చేసిన నెంబర్ బిజీగా ఉంది అని అంటుంది. అంటే అంత బిజీగా ఉండవు దాంతో. చిచ్చి అది ఎవరో తెలుసా? కంపెనీ కంపెనీయా? అవునవును. నేను అయిపోయా అయిపోయారు. ఇప్పుడు కంపెనీ దాకా వెళ్ళావారా నువ్వు? అలా కాదు, వాళ్ళు కంపెనీ నుండి చేసి మీరు అట్లా బిజీ అంటారు. కస్టమర్ కేరా? కస్టమర్ కేర్. yes. బాగా కేర్ చేస్తున్నావా? సరే గోలంతో వద్దు. నా ఫోన్ తీసుకో, 2 రోజులు ఉంచుకో. నీ ఫోన్ నాకు, నేను 2 రోజులు ఉంచుకుంటా. అసలు అనుమానం ఎందుకు మన మధ్య చెప్పు? మేడం, అనుమానం భార్య భర్తలు ఎలా ఉంటారు మేడం? నెక్స్ట్ నువ్వు వెళ్తే నేను చెప్తా. ఎస్, ఈ మధ్యన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది మేడం. పెళ్ళైన ప్రతి ఒక్కరు, పెళ్లి కాని వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ పిచ్చున్న పిల్ల ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, నేను మొగుడ్స్, నా పిల్లం స్వేర్స్. ఏమండి రంగులే నీకు తర్వాత డైరెక్టర్ తోని. నాకు ఆకలేస్తుంది అన్నం. హాయ్ గైస్, ఈ రోజు మా ఆయనకు ఆకలేస్తుందంట. నేను అన్నం పెట్టబోతున్నాను. ఎలా తింటాడో చూస్తారా? తీసుకురా అన్నం. ఒక్క నిమిషం అండి. మా ఆయన ఇప్పుడే ప్లేట్ పట్టుకొని అలా కలుపుతూ గాయ్స్ కలుపుతూ ముద్ద పెట్టుకున్నాడు. గాయ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఆయన గంట కొట్టండి. గంటగా 2 గంటలు కొట్టాలి. ఈ అన్నం వద్దు, ఏమొద్దు, నాకు స్నానం చేసి వస్తా. గాయ్స్ ఈ రోజు స్నానం టూర్. మా ఆయన స్నానం ఎలా చేయబోతున్నాడో చూపిస్తున్నాను. మీరు తప్పకుండా కట్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్నానం చేస్తే ఏం చూపిస్తావు? ఎలా చేస్తారో చూపిస్తానండి. అది చూపించకూడదు, నువ్వు ఇక్కడ కొద్దిగా అట్లా కాదే. చూపించకూడదు, నువ్వు ఇక్కడే ఉండండి. పెడతా. ముందు యూట్యూబ్ లాగ్ బంద్ చేసి లోపలికి రా, చెప్తా. ఏవండి వీడియో 10 నిమిషాలు ఇంకా కాలేదండి. 8 నిమిషాలు అయింది. 2 నిమిషాలు కావాలండి. ఓ పని చేయి, లోపల ఏం జరుగుతుందో తీసి అందరూ కూడా పెట్టి 10 నిమిషాలు అవుతుంది. 9 నిమిషాలు అవుతుంది. ఇంకా నిమిషం ఏం చేయాలా? మేడం, బ్లాగ్స్ పిచ్చుంటే ఎలా ఉంటుంది మేడం? భయస్తులు ఉంటారు, పిల్లం ప్రతిదానికి భయపడిపోతుంది. అలా భయపడితే ఎలా ఉంటుందో మీరు కొంచెం చూడాలి. ఇప్పుడు భయస్తులు పిల్లం మొగుడ్స్. నీకు కూడా బానే ఉంది కానీ పైకి భయపడకు. దేనికి భయం? దేనికి? ఏమండి నేను అద్దం దగ్గర చూసుకుంటుంటే పొద్దుంగా వచ్చిందండి. అబ్బా, అద్దంలో చూసుకోకరా, అది నీ ముఖమే. అసలే ఈ రోజు తెలుసు కదా, మరి మొదటి రోజు. సరే ఉండు, నేను లైట్ ఆఫ్ చేస్తా. వద్దన్నా కావాలంటావు, నాకే అర్థం కావట్లేదు. మేడం, భయస్సులు ఎలా ఉంటారు? బేసిక్ గా మౌడి పిల్లలు ఎలా ఉంటారు మేడం? థ్యాంక్ యూ. ఇక్కడ మన మధ్య కూడా రియల్ జోడీస్ ఉన్నారు, అలాగే రియల్ జోడీస్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, రియల్ లైఫ్ లో నిజంగా జోడీస్ మధ్య ఇలాంటివి జరుగుతాయా? ఫస్ట్ రియల్ వాళ్ళని అడుగుదాము. పంచ్ ప్రసాద్ గారు. రియల్ గా అంటే సెకండ్ నాకు యూట్యూబ్ కనెక్ట్ అయింది. నాకు మా వైఫ్ అలాగే టార్చర్ పెడుతుంటది. మనం చెప్తే జనాలు నమ్మేలా ఉండాలి, తర్వాత కుమ్మేలా ఉండకూడదు. బాగుంటది అయితే.
మరి ఇటువైపు రియల్ లైఫ్ నుంచి ఇప్పుడు ఎలా జరిగిందో కొంచెం మనం బయటికి చెప్పుకోలే ఎంత ఉంటది అనమాట. మనోడు బయటికి చెప్పేశాడు, మనం చెప్పుకోలేం అంతే. ఓకే, మరి మీ పక్కన ఉన్న ఆమె ఏం చెప్తారు? లెట్స్ ఫైండ్ అవుట్. అంటే నేనేం చెప్పినా కూడా మా ఆయనకి ఇంట్లోనే చెప్తానండి. సో ఇక్కడ ఎందుకు ఆయన పరువు తీయడం అని ఇంటికి వెళ్ళాక చెప్తాను. చూసి నేర్చుకో, ఇంటికెళ్ళే తిరుగుతుంది ఆవిడ, నువ్వు కారులోనే తిరుగుతావు. హరికృష్ణ, మీరు ఏ జోడీతో కనెక్ట్ అవుతున్నారు? భయం అండి, భయం. మా వైఫ్ కి చాలా భయం. మీ గురించా? నా గురించి కాదండి, మామూలుగా ఇంట్లో. లేదండి, భయమే నాకు. ఈయన వచ్చిన వరకు నేను లైట్లు అన్ని వేసేస్తాను. భయం అనేది ఇప్పుడు వీళ్ళు 3 స్కిట్లు చేశారు కదా, అందులో భయం అనేది అవును వచ్చింది. అది మా ఇద్దరికి సంబంధించింది. వెరీ నైస్, వెరీ నైస్. మరి ఆది గారు మీరేమంటారు? నాకు ఫైమా నోకరాజు జోడీ లేరు కదా, ఎలా కనెక్ట్ అవుతారు? ఈ జోడి ఉంది కదా ఆయనకు. నేను అందుకే 3టికి కనెక్ట్ అయ్యా. రేపు పొద్దున ఎలాగో 3 జరగొచ్చేమో కాబట్టి నేను 3టికి కనెక్ట్ అయ్యా. వాళ్ళిద్దరూ 3 సెగ్మెంట్లు అంత బాగా చేశారు. నాకు ఎందుకో వాళ్ళ ఫ్యూచర్ ని ప్రెజెంట్ లో చూపించినట్టుంది నాకు. మరి ఇక్కడ లిటిల్ హార్ట్స్ మూవీ జోడీ ఉన్నారు. ఆఫ్ కోర్స్ యు ఆర్ వెరీ యంగ్ టు గెట్ కనెక్టెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. కానీ యూట్యూబ్ వీడియోల్లో చూసి సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే ఉంటాయని కనెక్ట్ అయ్యండి. చాలా బాగా చేశారు. అంటే వ్లాగ్స్ చేసిన వాళ్ళు, వ్లాగ్స్ చేసేవాళ్ళు ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టడం చాలా రిలేట్ అయ్యాం. ఫుల్లీ ఫన్ అండి, చాలా బాగుంది వాళ్ళు చేసిన యాక్ట్ కూడా, చాలా నవ్వుకున్నాము. వెరీ నైస్. థ్యాంక్ యూ. నౌ ఓవర్ టు ఇంద్రజ గారు మ్యామ్. తీసుకున్న 3 కాన్సెప్ట్స్ కూడా చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్మోస్ట్ అందరూ రిలేట్ చేసుకోగలిగిన ఒక కాన్సెప్టే. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇది చాలా చాలా రిలేటబుల్ ఇష్యూ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య. సూపర్. I enjoyed thoroughly. Thank you, Indrija garu, and thank you so much, Faima and Nukaraju. Thank you, guys. అమ్మా బేసిక్ గా నాకైతే పెళ్లి కాలేదు, కానీ నేను చూస్తున్నటువంటి వెదర్ లో అంటే మా అమ్మ నాన్నని కావచ్చు, చుట్టుపక్కల ఉన్న సొసైటీలో భార్యాభర్తలే కావచ్చు, అంటే వాళ్ళని చూసినప్పుడు అంటే వాళ్ళ మధ్య ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఒకరికి ఒక రకంగా ఉండవు. కానీ నాకు తెలిసినంత వరకు భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి బంధం ఏ విధంగా ఉండాలి, అది ఎంత గొప్పగా ఉంటే బాగుంటుంది అనేది నేను ఒకటి అనుకున్నాను. అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. బేసిక్ గా మనం చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసి మన బాల్యాన్ని స్టార్ట్ చేస్తాం, కానీ పెళ్లిలో 7 అడుగులు వేసి భార్యాభర్తల మధ్య బంధాన్ని స్టార్ట్ చేస్తాం. పేగు తెంచుకొని పుట్టిన తల్లి బిడ్డల బంధం ఎంత కాలం ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రేమ పెంచుకొని పుట్టిన భార్యాభర్తల మధ్య బంధం కలకాలం మనకు తోడుగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దేవతైనా మనకు తోడుగా ఉంటుందో లేదో నాకు తెలియదు, గాని తన గర్భంలో మన వంశాన్ని మోసే భార్యాభర్తల బంధం కంపల్సరీ తోడుగా ఉంటుంది, మనకు రక్షణగా నిలుస్తుంది. పార్ట్ టైం పొంతులుగా చేస్తున్నావు నువ్వు. భార్యాభర్తల మధ్య ఆ దాంపత్యం ఎలా ఉండాలంటే A+B² సూత్రంలో ఉండాలి. అంటే A² + B² + 2AB లా చాలా సింపుల్ గా ఉండాలి, కానీ sin²θ/cos²θ tan⁡θ/cot⁡θ cot⁡θ/socosθ ఆ గజిబిజి ఫజిల్లా ఉండి అర్థం కాకుండా ఉండొద్దు. నిజానికి భార్యాభర్తల మధ్య జీవితంలో జరిగేటటువంటి గొడవలు కూడా ఎంత సింపుల్ గా ఉండాలంటే ఇంద్రధనస్సులాగా ఉండాలి. అంతే, చూసేవాడికి వంకరగా కనిపించినా కూడా వాళ్ళ జీవితంలో రంగుల ప్రపంచంలా కనిపిస్తూ ఉండాలి. అంటే వైఫై ఉంటే ప్రపంచాన్ని మాత్రమే చూస్తాం, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ తోడుగా ఉంటే ప్రపంచాన్ని గెలుస్తాం. నిజంగా చెప్తున్నమ్మా, ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఎప్పుడైనా సరే భార్యని ఒక పిల్లల్ని కనే మిషన్, భర్తని డబ్బులు తెచ్చే ATM మిషన్ లా కాకుండా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బుల్లాగా ఉంటే తప్పకుండా సేవింగ్ అవుతుంది. అప్పుడప్పుడు వడ్డీ రూపంలో పిల్లలు కూడా మనకు వస్తూనే ఉంటారు. ఇవన్నీ చెప్పి నువ్వు అయిపోగానే మిషన్ దగ్గరికి వెళ్తుంటావు. ఇదంతా కాదు కన్నమ్మా, మిస్ కాల్, రాంగ్ కాల్, ఫోన్ కాల్ లాగా కాకుండా ఫెవికాల్ లాగా ఉంటే అతుక్కుపోతాం. అరే ఏంటది? మిస్ కాల్, రాంగ్ కాల్, మూడోది ఫెవికాల్. ఈ కాల్ తెలుసా నీకు? భార్యాభర్తల త్యాగం ఎంత గొప్పదంటే ఈ భారతదేశ చరిత్రలో ఆడవాళ్ళకి ఫస్ట్ ఎక్కడ కూడా చదువు లేదు. ద గ్రేట్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఆడవాళ్ళ కోసం ఫస్ట్ టైం చదువు చెప్పడానికి పాఠశాలలు తెరిచినప్పుడు ఎన్నో రకాల అవమానాలు జరిగాయి. ఆవిడ్ని చదువు చెప్పడానికి ఆడవాళ్ళ కోసం వెళ్తే కోడిగుడ్లతో కొట్టారు, చివరికి పెండతో కూడా కొట్టినప్పుడు ఫస్ట్ టైం ఆవిడకు చదువు చెప్పినప్పుడు జ్యోతిరావు పూలే గారు ఒక గురువుగా తోడున్నాడు. ఆవిడకి కష్టాలు వచ్చినప్పుడు ఒక భర్తగా, ఒక ఫ్రెండ్ గా తోడున్నాడు. కాబట్టే ఇవాళ వాళ్ళ బంధం ప్రపంచ చరిత్రలో ఒక అందరికీ ఆదర్శంగా నిలబడ్డది. ద
ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారి కొడుకైనటువంటి గంగాధర్ గారికి చిన్న పిల్లోడు హెల్త్ బాగాలేదు, ఏమైనా డబ్బులు పంపించండి అంటే, నా దగ్గర డబ్బులు లేవు తల్లి, తినడానికి తిండి లేదు, కానీ సొసైటీకి ఏదైనా చెయ్యాలని నేను ఇక్కడ కష్టపడి చదువుతున్నా అంటే, చివరికి సొసైటీకి ఏదైనా చెయ్యాలన్న ఉద్దేశంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తన 4 పిల్లలు పోయినా, రాజారత్న, ఇందు, గంగాధర్ ఇలా 4 పిల్లలు పోయినా కూడా చివరికి దేశంలో ఉన్న వాళ్ళందరినీ తన పిల్లలుగా భావించి భార్యాభర్తలుగా అంత త్యాగం చేసి వాళ్ళ చరిత్రలో నిలబడ్డారు. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా ఏ బంధమైనా చాలా గ్రాండ్ గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, 10 మందికి ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, మీకు మా చిత్తు గారు ఇచ్చిన ఈ ప్రెజెంటేషన్, అది కూడా భార్య భర్తల మధ్య ఒక రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది ఎలా అనిపించింది? నాకు నచ్చిందండి. ఎందుకంటే కామెడీ అనే కదా అనేసి ఈయనే కాదు, చాలా మందిని చాలా తక్కువ చూస్తారు. ఇప్పుడే కాదు, చాలా ఎపిసోడ్స్ లో కూడా వివాదాస్పదంగా ఏదో ఒక మాటలు జరుగుతున్నప్పుడు జిత్తు లేచి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఎంతో కొంత నాలెడ్జ్ లేకపోతే ఆ మాటలు అయితే బయటికి రావు. గుడ్ జిత్తు, వెరీ నైస్. జిత్తు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆదర్శంగా ఇక్కడ ఉన్న జోడీస్ కి, మరి అక్కడ చూస్తున్న జోడీస్ కి అందరికి చాలా మంచి మాటలు చెప్పారు. నా వెనకాలుంది తులాభారం. బాగుంది యాక్చువల్. ఒకసారి నా వెనకుంది తులాభారం, దాని ముందుంది భూమికే భారం. భూమికే భారం. ఏమండి, ఆయన గురించి తెలిసి కూడా ఆయన అడగడం, మీరు చెప్పడం. నా వెనకుంది త్రాసు, ఇప్పుడు లేదా ప్రాసు, నీ ముందుంది బాసు. బాసు జోడీల మధ్య ఒక మంచి జోడీ గేమ్ ప్లాన్ చేయకపోతే ఎలా? కంపల్సరీ ఉండాలి కదా ఇంద్రజ గారు. సో అందుకే మళ్ళీ నా బ్రెయిన్ ని వాడి, నా క్రియేటివిటీని వాడి, హౌ వెల్ డూ యు నో యువర్ పార్ట్నర్ అంటే, మీకు మీ పార్ట్నర్ గురించి ఎంత బాగా విషయాలు తెలుసు అనేది ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ మన మధ్య కొంతమంది జోడీలు వస్తారు. ఆ జోడీల్లో మీ ఇష్టం, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, మీ ఇష్టం, మీరు మీ పార్ట్నర్ ని లిఫ్ట్ చేసి వాళ్ళ వెయిట్ ని గెస్ చేసి, అక్కడ కొన్ని పదార్థాలు చూస్తున్నారు కదా, కాయగూరలు, అలాగే ఇక్కడ కొన్ని సరుకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ జోడీ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ కి సమానంగా ఇక్కడి నుంచి ఆ సరుకులు తీసుకొని వెళ్ళి ఈ తులాభారంలో పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ ఫిగర్ ని లాక్ చేసిన తర్వాత మీ పార్ట్నర్ ని ఇంకో సైడ్ లో కూర్చోబెట్టాలి. కరెక్ట్ గా బ్యాలెన్స్ అయితే యు నో యువర్ పార్ట్నర్ పర్ఫెక్ట్లీ. అవ్వకపోతే యువర్ పార్ట్నర్ విల్ టెల్ యూ పర్ఫెక్ట్లీ. గెస్ చేసిన తర్వాత ఒక్కసారి లాక్ చేస్తే అది మళ్ళీ మేము మార్చలేము. Done? So now it's time for a real jodi to participate in this game. మరి టీవీ వైపు నుంచి వినోద్ and his wife please రండి. విజయలక్ష్మి గారు అండ్ వినోద్ గారు, సో మీ ఇద్దరిలో ఎంతవరకు ఆ జోడీ కోఆర్డినేషన్ ఉంది, హౌ వెల్ డూ యూ నో యువర్ పార్ట్నర్ అనేది కనుక్కుందాము. తప్పకుండా. ఈ వెయిట్ చూసే కంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సమక్షంలో, ముఖ్యంగా ఇంద్రజ గారి సమక్షంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైఫ్ కి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా మంది లేడీస్ కి కొన్ని కళలు ఉంటాయి. నా పెళ్లి ఇలా జరగాలి, అలా జరగాలి, ధూమ్ ధామ్ గా జరగాలి, రిలేటివ్స్ అందరు ఉండాలి, నేను అలాంటి బట్టలు కట్టుకోవాలి, ఇలాంటి నగలు వేసుకోవాలని. కానీ మా పెళ్లి మాత్రం ఎవరూ లేకుండా ఒక గదిలో మా అమ్మ తాలిబొట్టిస్తే కట్టేసి జరిగింది. పెళ్లి అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చి తీసిన ఫోటో తప్ప ఐ డెంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ ఆఫ్ అవర్ మ్యారేజ్. సో ఊరేగింపు, నలుగు, తలంబ్రాలు అవేవి లేకుండా మా పెళ్లి జరిగింది. కానీ అవేవి లేకున్నా సరే అన్ని విధాల బెస్ట్ అండర్స్టాండింగ్ తో నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చి నాకు ఒక స్ట్రెంత్ ఇచ్చేటటువంటి వైఫ్ నాకు దొరికింది. సో ఐఎమ్ సో సారీ. సో అమ్మాయి ప్రతిసారి ఎటువంటి మ్యారేజ్ సాంగ్స్ వచ్చినా సరే, మ్యారేజ్ కి సంబంధించినటువంటి వీడియోస్ వచ్చినా సరే, అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. మేము పెళ్లి బట్టలు కట్టుకున్న ఫోటోస్ కూడా మా దగ్గర లేవు. బట్ వినోద్, ఇట్స్ నెవర్ టు లేట్ టు క్రియేట్ న్యూ మెమరీస్ కాబట్టి మేబీ ఈ రోజు ఆ స్టార్టింగ్ పాయింట్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ, ఆ మెమరీస్ నీకు ఇవ్వలేకపోయినా సరే జీవితాంతం హ్యాపీగా చూసుకుంటానని ఈ రోజు అందరి ముందు నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్వేస్. మరి ఇదే అండర్స్టాండింగ్ తో ఎవరు ఎవరిని ఎత్తి వెయిట్ గెస్ చేయబోతున్నారు? ఆబ్వియస్లీ వినోద్, ప్లీజ్ ప్రొసీడ్.
నా గెస్ వచ్చేసి 54 to 58 kgs మధ్యన ఉంటుంది. సరే బ్యాలెన్స్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. మీరు గెస్ చేసిన వెయిట్ 54 to 58. లాక్. ఆల్ రైట్. ఆల్మోస్ట్ కదులుతుంది అది. సారీ వినోద్, అన్బ్యాలెన్స్. ఈ గేమ్ కి మేము ఇవ్వాల్సిన ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాము. ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను బ్యాలెన్స్ చేసేస్తాను. ఫస్ట్ టైం చూసారు కదా ఎంత బాధపడ్డారు మీరు. ఫస్ట్ టైం అవన్నీ జరగలేదని. సో ఇది కూడా ఫస్ట్ టైమే జరగాల్సింది కానీ జరగలేదు. పోనీ ఈ బరువు మోయకపోయినా బరువు బాధ్యతలు బాగా మోస్తాను. సూపర్. ఆల్ రైట్, ఇప్పుడు సోషల్ మీడియా తరఫు నుంచి రాబోతున్నారు చెరీ అండ్ ఉమా గారు. ప్రొసీడ్. ఎత్తుకొని వెయిట్ చెప్పండి. 67 kilos అని అనుకుంటున్నారు. ఆల్ రైట్, లాక్. ప్రొసీడ్. దాన్ని చూసి ఎక్కువ ఉన్నాయని బాధపడబాక, తగ్గించుకుందాంలే. ఆల్ రైట్, లాక్. డన్. Sorry guys, sorry. Better luck next time. Thank you. నాకెందుకో రష్మి ఒరిజినల్ కప్పుల కంటే ఈ కప్పులు బ్యాలెన్స్ చేస్తారనిపిస్తుంది నాకు. అక్షత్ అండ్ శిరి రండి. ఆల్ రైట్, సో యూట్యూబ్ సెన్సేషన్ జోడీ అక్షత్ అండ్ శిరి. సో ఎవరు లిఫ్ట్ చేస్తారు? నేనే లిఫ్ట్ చేస్తాను. మీరే లిఫ్ట్ చేస్తారా? ప్లీజ్ ప్రొసీడ్. ఆల్ రైట్, సో అక్షయ్ అరౌండ్ 55 to 60. 55 to 60. మీరు ఎలా అనుకుంటే అలా బ్యాలెన్స్ చేయాల్సింది మీరు కాబట్టి లెట్స్ సీ. ఆల్ రైట్, అక్షత్ లాక్. బ్రో నా మాటని ఒక్క ఆయిల్ ప్యాకెట్. ఎస్, అది ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కూర్చోరా. అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ తో బ్యాలెన్స్ చేయమంటే మీరు చేసేస్తున్నారా? సరే. ఈ సెన్సేషనల్ యూట్యూబ్ జోడీ బ్యాలెన్స్డ్ గా పర్ఫెక్ట్ గా ఉంది, అట్లీస్ట్ వెయిట్ విషయంలో. సూపర్. ఆల్రైట్, మరి నెక్స్ట్ టీవీ జోడీస్ నుంచి రాబోతున్నారు ఆర్ ఫేవరెట్ పంచ్ ప్రసాద్ గారు అండ్ హిస్ వైఫ్. అన్న ప్రసాద్ అన్న వెరైటీగా నువ్వు కూర్చో, తను బరువు చేస్తుంది. లేదన్నా, మేబీ అందరికి ఇదే నా లాస్ట్ వీడియో, ఎందుకంటే నేను వెయిట్ లిఫ్ట్ చేయగానే నేను ఉండను. ఒక్క నిమిషం, నీ వెయిట్ చెప్తాను. చెప్పడం కాదు, మొయ్యాలి. ఓకే, 85. నీ వెయిట్ ఏమో 75. నీ అహంకారం 10. గోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు, చామంతి నవ్వే విసిరే మీరు. సో సునీత గారు ఎంత వెయిట్ అనుకుంటున్నారు? 87. ఆల్ రైట్, 87 అయితే అటు కూడా ప్రసాద్ అన్న కూర్చోవాలి. అవి లేవు, అందులో అవసరం అయితే నరేష్ ని తులభారంలో వేస్తాం. నేను 30 ఉంటానండి. ఇప్పుడు ఇక్కడ వెయిట్ లేదంటే ఆయన మొత్తం ఉన్నది తినేస్తున్నాడు. ఏం మనిషివే నువ్వు? ఇగో ఈ చూడు, ఏంటిది? పందికొక బెటర్ నీకన్నా.
రైట్, రెడీ రెడీ రెడీ. బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. 87 కిలోస్. భాస్కర్ గారు హెల్ప్ చేయండి. హలో, తిన్న సీతాఫలాలకి కనీసం ఇదైనా చేయండి. దాని మీద నరేష్ ని కూర్చోబెడతారు ఇప్పుడు. కంపల్సరీ నరేష్ ని కూర్చోబెట్టి 2 పుచ్చకాయలు. అది పుచ్చకాయలు కాదమ్మా, అది పుచ్చకాయలే కదా. నరేష్ కూర్చొని 2 పుచ్చకాయలు నువ్వు. గ్యాప్ ఎవరా గ్యాప్. సునీత గారు ఎంత వెయిట్ అన్నారు? 87 to 88. 87. మొత్తానికి ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. ఆల్ రైట్. ప్రసాద్ అన్న లైఫ్ నే బ్యాలెన్స్ చేసింది ఇదంతా ఆవిడకి. మొత్తానికి ఈ టీవీ జోడీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సునీత సూపర్. అండ్ నౌ ఫైనల్ గా సోషల్ మీడియా తరఫు నుంచి రాబోతున్నారు తిరుపతి గారు అండ్ రితిక. తిరుపతి గారు ఎవరు ఎవరిని ఎత్తి వెయిట్ గెస్ చేయబోతున్నారు? నేను గెస్ చేస్తాను మేడం. మీరు గెస్ చేస్తారా? ప్రొసీడ్. నీ కన్ను నీలి సముద్రం. Yet another sensational YouTube జోడీ. ప్రయాణం కాసేపు కూడా ఉంచుదామన్న ఆలోచన కూడా రాలే అతనికి. ఓకే అన్నాడు. 50 కిలోలు. 50. ఆల్ రైట్, ప్రొసీడ్. అసలు ఆయన ఇలా ఎత్తాడు, అలాంటివి చాలా చూసాను అన్నాడు. అరే నరేష్ నువ్వు అట్లే అతను పెడతాడు, అతనికి ఒక ఐడియా ఉంది. లాక్ మేడం. లాక్ కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఆల్ రైట్, భాస్కర్ గారు. అవుట్, అన్బ్యాలెన్స్. రియల్ జోడి కాదు కదా, అందుకని బ్యాలెన్స్ అవ్వలేదేమో. మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ చెక్ చేయాలి మనం. ప్లీజ్ రండి రండి. అక్కడ అన్బ్యాలెన్స్ అవ్వడం అనేది ఆబ్వియస్. మరి ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేద్దామా? యా షూర్. ఆల్ రైట్. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. పర్ఫెక్ట్ అబ్బా నువ్వు. ఇతనే మోసం చేసాడు. తిరుపతి గారు ఫేస్ అక్కడ. తిరుపతి అసలు చెప్పట్లా, అలా ఎత్తి దించేసాడు. ఏంటయ్యా అలా ఎత్తి దించేస్తా, నువ్వు అసలు మనిషివేనా అని తిడుతున్నా నేను. మొత్తానికి చెప్పుకుంటానే మొత్తం మ్యాటర్ బయటకు వచ్చేసింది. బట్ వన్స్ అగైన్ వెల్కమ్ టు యూ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యు గైస్. చంద్రజ గారు సరదాగా ఆడిన ఈ తులాభారం గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మరి ఈ తులాభారం సెగ్మెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఆల్రైట్, సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి మసాలా ఫోక్ సాంగ్ తో రెడీగా ఉన్నారు మన జోడీలు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. బాధలతో నయ్యా
అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల చిత్తోడు బాగున్నడే అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల చిత్తోడు బాగున్నడే రమ్మంటనే వాడు పొమ్మంటడు గుట్టాకు రమ్మాని గుంజుతాడు అబ్బరాను అబ్బరాను రాను 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 ఎంత నేను రాను 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 ఓ పిల్లగా రాను అబ్బరాను రాను అంటది నందిల నన్నే చూస్తది అరే చెల్లి సైడ నాకు వేస్తది ఆ ఎత్తు చెప్పుగా తిన్నది బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వీసం అయిపోయా దాసోహం బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వీసం అయిపోయా దాసోహం బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం బావో ఓ బావో పొట్టి బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వీసం అయిపోయా దాసోహం కాలి బజారే మర్పా జోడు కోసం ఏడు అడగనవట్టే గోడు చెప్పుకుంటా గురగనవట్టే యాళ్ళకు కూడు పోననవట్టే కంటికి కురుకే రాననవట్టే ఎప్పుడయ్యా నాకు నీతో మనము ఎప్పుడిస్తావు పెళ్ళాం కొలువు బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వీసం అయిపోయా దాసోహం ఫోక్ సాంగ్స్ మీద దుమ్ము దులిపిన ఈ జోడీస్ కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మరి ఇంత ఎనర్జెటిక్ గా కొరియోగ్రాఫ్ చేసిన మైకల్ మాస్టర్ రండి. శైలజ గారు ఎలా అనిపించింది ఈ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మీకు? చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నాయక్ గారు మిమ్మల్ని ఒక సింగర్ గానే తెలుసు, ఈ రోజు డాన్స్ లో ఏంటి ఇంత దుమ్ము దులిపేశారు నిజంగానే. చాలా చాలా బాగా చేశారు. అండ్ లాసియా చాలా బాగా చేశారు. ఆయనతో పాటు మీరిద్దరు చేస్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఆ సాంగ్ కూడా మైకల్ మాస్టర్ వచ్చేసి నార్మల్ సాంగ్ ఇస్తేనే అది ఎంత హెవీగా చేస్తారో తెలుసు, మళ్ళీ ఇలాంటి ఒక డీజే సాంగ్ ఇస్తే ఇంకా స్టేజ్ దద్దరెళ్ళిపోయింది మైకల్ మాస్టర్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ కొరియోగ్రఫీ. అండ్ ప్రార్థిని దుమ్ము దులిపేశావురా, సూపర్. చాలా చాలా బాగా చేశారు. రోహిత్ మీరు కూడా అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గుడ్, వెరీ గుడ్. మరి ఆది గారు ప్రార్థని మన జబర్దస్త్లో మన పిల్లలతో పాటు అందరితో పాటు స్కిట్స్ చేసేది. అలా స్కిట్స్ చేస్తూ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఆ అమ్మాయి నిజంగా సూపర్ మల్టీ టాలెంటెడ్. ఆ అమ్మాయికి ఆల్ ద బెస్ట్. ఈ రోజు డాన్స్ ఎరక్కొట్టేసింది. వీళ్ళిద్దరు పేరుగా చేసింది కూడా చాలా బాగా అనిపించింది. అలాగే వాళ్ళిద్దరు పేరుగా చేసిన డాన్స్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా నేను నాయక్ గురించి చెప్పాలి. నేను జబర్దస్త్ చేసేటప్పుడు అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు నేను మళ్ళీ ఏదైనా సాధిస్తే గానీ ఇంటికి వెళ్ళకూడదని ఆల్మోస్ట్ నేను 2014లో జబర్దస్త్ ఎంటర్ అయితే మళ్ళీ నేను 2016 టీమ్ లీడర్ అయ్యే వరకు కూడా నేను ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఏదో ఒకటి సాధించే ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఎవడో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడని. నాయక్ బ్రదర్ కూడా తను ఏదో ఒకటి సాధించే ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆల్మోస్ట్ 3 years ఇంటికి వెళ్ళలేదు మనోడు. ఎప్పుడైతే శ్రీదేవి డ్రామా కంపెనీలో సాంగ్ పాడాడో అది చూసి వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయిన తర్వాతే వెళ్ళి వాళ్ళని కలిశాడు. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఇంకో సాంగ్ కు డాన్స్ చేస్తున్నాడు. తన సక్సెస్ ను చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మనలాంటి వాళ్ళందరికీ ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇది ఒక లైఫ్. నువ్వు ఇలాగే గ్రో అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆది గారు. నాయక్ గారు 3 years తర్వాత అమ్మ నాన్నని కలవడానికి వెళ్ళారు. సో మీ పేరెంట్స్ కి ఎలా అనిపించింది అది మీరు మాకు చెప్పాలి. నేను ఒకరి వల్ల నా లైఫ్ ని చాలా స్పాయిల్ చేసుకున్నాను.
వాళ్ళ ద్వారానే నాకు ఫైనల్ గా ఒక మంచి సక్సెస్ వచ్చింది. నేను ఇప్పుడు బాగున్నాను. ఫైనల్ గా నా ఫ్యామిలీకి నేను ఈ స్టేజ్ తరపు నుంచి సారీ చెప్తున్నాను. నేను ఎవరి వల్ల బాధపడుతున్నానో వాళ్ళకు కూడా సారీ చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. నేను కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. Thank you so much to the entire team for this superb energetic performance. Thank you, Michael Master. Thank you. బేసిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళకి క్లియర్ అవ్వని ఒక డిస్టర్బెన్స్ ఒకటి ఉంటుంది. అది ఈ రోజు ఇక్కడ క్లియర్ చేసుకుంటే మనం కూడా మన శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఒక మంచి పని చేసామనే ఫీలింగ్ మాకు కూడా ఉంటుంది. కాబట్టి అలా మీ లైఫ్ లో క్లియర్ అవ్వని డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే ఈ రోజు ఇక్కడ క్లియర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మనసులో ఏముందో ప్లీజ్ చెరీ గారు లెట్స్ బిగిన్ విత్ యు. మా లవ్ 17 years అండి. తను నేను ఒకే ట్యూషన్ లో ఇలా ఇష్టపడి ఉన్నాము. మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయి ధైర్యం లేకపోతే నేను ఇలా కొంచెం ఈ యూట్యూబ్ అవన్నీ చేసేవాడిని కాదు. తనకి ఏ మాత్రం సంబంధం లేని సబ్జెక్ట్ అండి. తను ఒక సాఫ్ట్వేర్, తను సాఫ్ట్వేర్ జోన్ లో ఉండేది. మనం అంతా రఫ్ క్యాండిడేట్ అనమాట. ఏదో రోడ్ల మీద తిరగతా అట్లా ఇట్లా. తర్వాత చాలా మంది అమ్మాయిని ట్రై చేశాను, వాళ్ళని తీసుకొచ్చి ఆర్టిస్ట్ లా పెట్టుకోవాలి. సో వాళ్ళందరినీ పెట్టుకోవడం కష్టంగా ఉంది. సో నువ్వే రావచ్చు కదా నువ్వే అని అడిగిన తర్వాత ఇమీడియట్ గా ఒకసారి ఒక చిన్న వీడియో తీస్తే ఒక 3 minutes వీడియోని తను అలా అవలీలగా చేసేసింది. అప్పుడు నాకు అనిపించింది ఇంత అద్భుతాన్ని ఇంట్లో పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నానని. అండ్ స్టార్ట్ చేశానండి. 3 years లోనే నేను చాలా రీచ్ అయిపోయాను. ఎంత రీచ్ అంటే తను లేకపోతే నేను సాధించలేనంత రీచ్ అయిపోయాను అనమాట. నేనైతే మాత్రం నా జీవితంలో ఏదైతే నా పాస్ట్ అనుకున్నానో నా పాస్ట్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి నా వైఫ్ కోసం నేను ప్రెసెంట్ చాలా అందంగా అద్భుతంగా తన కోసం ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటాను ఇక నుంచి. థ్యాంక్ యూ పంచ్ ప్రసాద్ గారు. నేను నుంచి నాకు ఇబ్బంది ఏంటంటే డ్రైవింగ్ చేస్తానంట అప్పుడప్పుడు. నేర్చుకుని చేస్తే బాగుంటుంది నా ఫీల్. సునీత గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఏ ఇబ్బంది రాలేదు మా ఇద్దరి మధ్యలో. సో ఫ్యూచర్ లో కూడా ఏం రావద్దని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మార్పు అంటే ఈ పొట్ట తగ్గించాలని కోరుకుంటున్నాను. ఇంట్లో చెప్పే ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను. నాకు కొంచెం కోపం ఎక్కువ. అంటే ఏం లేదు, బయటకు తిరుగుతాను, 4 తిట్టేటోళ్ళు ఉంటారు, 3 మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నాకు ఇల్లు పోషించాలి. ఆ చిరాకులు ఉన్నప్పుడు తను ఏదో అడుగుతుంటది, అని కోపపడుతుంటా. తను ఏడ్చుకో 2 రోజులు మాట్లాడదు. ఈ స్టేజ్ సమక్షం చెప్తున్నా, ఎప్పుడు కోపడను. ఎక్కువ కాదండి, చాలా కోపం. ఎలా అంటే ఫేస్ టు ఫేస్ ఎంత మాటలు అయితే అంత మాటలు అంటారు. చాలా బాధ అనిపిస్తుంది. ఆ కోపం మేము తగ్గిపోతే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. డెఫినెట్ గా హరి గారు ఖచ్చితంగా మీరు మీ ఫ్రస్ట్రేషన్ కోపం తగ్గించుకోవాలి. ఓకేనా? వినోద్, నా వైఫ్కి నేను సాక్రిఫైస్ చేయాలి అంటే కనుక వన్ ఆఫ్ మై బ్యాడ్ సిచ్యువేషన్స్ లో నాకు హెల్త్ చాలా పీక్ స్టేజ్ లో ఉండి నేను డెత్ బెడ్ మీద ఉన్న సిచ్యువేషన్స్ లో అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బ్లేడ్ తలగడ కింద పెట్టుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుని ఫిక్స్ అయిపోయినాను. అమ్మాయి చూసి బ్లేడ్ తీసేసింది. సో అమ్మాయి అప్పటి నుంచి చాలా భయపడుతున్నాను. నేను ఎప్పుడైనా సరే ఫీల్ అయితే ఏమైనా సూసైడల్ థాట్స్ వస్తాయేమో అని చెప్పేసి అమ్మాయి చాలా భయపడుతూ ఉంటుంది. సో అలాంటి థాట్స్ నేను ఎప్పుడు రాను. అలాంటి థాట్స్ వచ్చినా సరే నీ కోసం, మన ఇద్దరికి ఉన్నటువంటి ఆ 2 పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తాను. సూపర్. రితేష్ గారు, నేను సాక్రిఫైస్ కాదు, ఆయన దగ్గర నుంచి నేను ఒక రిక్వెస్ట్ అండ్ ఇది ఒక ప్రామిస్ లాగా ఈ స్టేజ్ వరకు నేను తీసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్, మీ అందరికీ రితేష్ అంటే చాలా జోవియల్ గా కామెడీ చేస్తూ ఉంటారు, ఈవెన్ స్క్రీన్ లో కూడా నవ్విస్తూ ఉంటారని ఉంటుంది. బట్ నిజంగా అయితే ఆయన చాలా కోపం. ప్రేమగా మాట్లాడడం అనేది చాలా తక్కువ. బట్ ఇప్పుడు ఆయన నాకు సారీ చెప్పాలి మీ అందరి సమక్షంలో. అండ్ ఈ కోపాన్ని కూడా తగ్గించుకోవాలి అండ్ మీ అందరికి ప్రామిస్ చేయాలి ఆయన. రితేష్ గారు ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలి. డెఫినెట్లీ అలానే కాదు, యాక్చువల్లీ నేను చాలా జోయల్ గానే ఉంటాను. ప్రతి చోట అందరు నవ్వుతూ ఉండాలని అనుకుంటాను. 4 years 5 years బ్యాక్ నుంచి కొంచెం నేను డిస్టర్బ్ అయిపోయాను. ఆ డిస్టర్బ్ వల్ల, ఫ్రస్ట్రేషన్ వల్ల నా కోపం బయట వస్తుంది తప్ప. సో అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ నేను వచ్చింది కాబట్టి నేను డెఫినెట్లీ నా వైఫ్ కి సారీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇది కంపల్సరీ రిపీట్ అవ్వదు. ఐ లవ్ యూ ప్రియా. చూసారా, శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా జోడీస్ మధ్యలో ఎంత ప్రేమగా చిన్నగా వాళ్ళ మనసులో ఉన్న మాటలని బయట పెట్టేసుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద జోడీస్. అండ్ హ్యాపీగా ఉండండి. చిన్న కాంప్రమైజెస్ ఏమేమి ఉన్నాయో అది అడ్జస్ట్ అవుతూ హ్యాపీగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ వార్ లో యూట్యూబ్ వాళ్ళైతే ఒక మంచి మెలోడియస్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సింగింగ్ సెన్సేషన్ బట్టు శైలజ అండ్ రంగా. ఓయ్ బావా, నిన్నటి నుంచి నీతో చూస్తున్నా. మరి ఓ ముద్దిచ్చి పోరాదే. వామ్మో, నేను రానే జానకి, మీ అయ్య అస్సలే మంచోడు కాడు.
అవ్వతోడు మరవలేనే జానకి మళ్ళా నిన్ను చూడరాలేనే ఊరికి అవ్వతోడు మరవలేనే జానకి మళ్ళా నిన్ను చూడరాలేనే ఊరికి చిన్న చిన్న సింతల్లా బావయ్యో నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో చిన్న చిన్న సింతల్లా బావయ్యో నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జున్న గోసేదానా సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జున్న గోసేదానా ఆ కల్లుదు పళ్ళు నిన్ను గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే ఆ కల్లుదు పళ్ళు నిన్ను గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే ఏలు వట్టేవాడివా పిలగ పోలు తిరిగేవాడివా ఏలు వట్టేవాడివా పిలగ పోలు తిరిగేవాడివా పాలు పెరుగు తాగి పట్టె మంచం మీద పావలించేవాడివా పాలు పెరుగు తాగి పట్టె మంచం మీద పావలించేవాడివా తాననానానానా 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 ఈడు జోడు కలిసినే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే మన ఈడు జోడు కలిసినే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే లగ్గం చేసుకుంటా ముద్దుగా దూసుకుంటా చెప్పినట్టు వింటనే లగ్గం చేసుకుంటా ముద్దుగా దూసుకుంటా చెప్పినట్టు వింటనే మాయ మాటలాడకు పిలగ నా మనసు దోసెయ్యకు మాయ మాటలాడకు పిలగ నా మనసు దోసెయ్యకు ఎట్టకి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలనకు ఎట్టకి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలనకు ఆహా ఎవరి అందగాడు ఎవరి రాకుమారుడు ఆ నడక ఆ చూపు అబ్బా నా మదినే దోచాడు ఓ పిల్ల ఏమో అన్నావు వింటావా పిల్లగా పట్టు సీర గట్టుకొని ఓదోరో పాల పిట్టని తిరుగుతుంటే నాదోరో నాకు కంటబడ్డవయ్యా నువ్వు ఎవ్వరో ఎండి పూత పూసినట్టు ఓ పిల్లో ఎలిగిపోతున్నావే సుక్క లెక్క మా ఊళ్ళో నిదుర పడుతలేదే నిన్ను చూసి ఊహల్లో పట్టు సీర గట్టుకొని ఓదోరో పాల పిట్టని తిరుగుతుంటే నాదోరో నాకు కంటబడ్డవయ్యా నువ్వు ఎవ్వరో ఓ పిల్లో పుట్ట తేనె తెచ్చి పెదవి అంచులకే అద్దినట్టు మాటలున్నాయే మస్తు తీయగున్నాయే తాటి కళ్ళు తాగినట్టు రిమ్మ రిమ్మ తిరిగినట్టు సోపులున్నాయో గోరు గుచ్చుతున్నాయో ఎన్ని మెలికలున్నాయే ఏమి కులుకులున్నాయే ఈ సంకురాత్రి మంట లెక్క సహాయపడ్డవే పట్టు సీర గట్టుకొని ఓదోరో పాల పిట్టని తిరుగుతుంటే నాదో నాకు కంటబడ్డవయ్యా నువ్వు ఎవ్వరో అబ్బా ఎండి పూత పూసినట్టు ఓ పిల్లో ఎలిగిపోతున్నావే సుక్క లెక్క మా ఊళ్ళో నిదుర పడుత
వస్తలేదే నిన్ను చూసి ఊహల్లో. నీలి కళ్ళ చిన్నదాన్ని నిమ్మలంగా ఉన్నదాన్ని మేనా బావయ్యా నిన్ను చూసి పురుషదాన్ని నిండ ముంచిపోతే వెండి బావో సరిదయ్యా నీలి కళ్ళ చిన్నదాన్ని నిమ్మలంగా ఉన్నదాన్ని మేనా బావయ్యా నిన్ను చూసి పురుషదాన్ని నిండ ముంచిపోతే వెండి బావో సరిదయ్యా ధీరనా ధీరనా ధీర ధీర ధీరనా ధీరనా ధీర ధీర ధీరనా. ముట్టుకుంటే కందిపోతావని నిన్ను మేడ మిద్దెలల్లో ఉంచాలని కారు బస్సులలో తిప్పాలని నిన్ను ఇడిసిపెట్టి పట్టం వచ్చినోడ్ని. నీ మాయ మాటలన్నీ నేను నమ్మితే ఉన్న బంగారం అంతా నే నమ్మితే నీ మీద పాలు పెట్టి ఊరు దాటితే నువ్వు ఉన్న చోట ఉంటానని కోరితే పట్టు సీరలంటివి పట్ట గొలుసులంటివి హైటెక్ మాటలని ఫ్లైట్ ఎక్కి నువ్వు పోతివే జర నమ్మరాదే నిన్ను నమ్మ బావో జర నమ్మరాదే అందమైన జానవే జర కోపం ఆపవే. నీకు బంగులాలు కొందమని పోతినే పరదేశం పోతినే. నల్లంచు సీరదేవయ్యో నల్ల నీరైకదేవయ్యో మల్లెపూల సిన్నదాన్ని మందలించవయ్యో ముద్ద బంతి పూలు తెచ్చి ముద్దడు బావయ్యో సక్కని ఓ రాధా వినవే నా గదా సక్కని ఓ రాధా వినవే నా గదా మనం వాడుకుందామన్నావు మరిసిపోవు గదా. బావయ్యో రావయ్యో నల్లంచు సీరదేవయ్యో నల్ల నీరైకదేవయ్యో మల్లెపూల సిన్నదాన్ని మందలించవయ్యో ఎటువైపు చూసినా ఏ పని చేసినా నీ ధ్యాసలో నేనుండను వయసులో సినదాన్ని మనసైన కొరదాన్ని ఏలు వట్టి ఏలుకోదురు ఏనాడు లేనిది ఈ సిన్ని గుండెకు నిన్ను చూడబోద్దాయేనా మొద్దోలి నేనున్న సచ్చి బతుకుతున్నా మా వల్ల నప్పించరావేరా సంటి పాపులే కంటికి రెప్పులే చూసుకుంటా నేనమ్మా సిన్న బాగున్న ఎవ్వరే మన సిన్న బోనియనమ్మా సంటి పాపులే కంటికి రెప్పులే చూసుకుంటా నేనమ్మా సిన్న బాగున్న ఎవ్వరే మన సిన్న బోనియనమ్మా. బావయ్యో బావయ్యో నల్లంచు సీరదేవయ్యో నల్ల నీరైకదేవయ్యో మల్లెపూల సిన్నదాన్ని మందలించవయ్యో సిన్న సిన్న సింతల్లా బావయ్యో నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో సిన్న సిన్న సింతల్లా బావయ్యో నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో. పా అసలు మీరిద్దరు ఇట్లా పర్ఫామ్ చేస్తూ ఉంటే మేము అక్కడ అలా కూర్చొని చూస్తూ ఉండిపోవచ్చబ్బా. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. నిజంగా మీ వాయిసెస్ మీద ఫోకస్ పెట్టాలా, లేదా మీ ఎక్స్ప్రెషన్స్ మీద ఫోకస్ పెట్టాలా, లేదా మీ మధ్య నడుస్తున్న కెమిస్ట్రీ మీద ఫోకస్ పెట్టాలా? బా ఎన్ని క్యూట్ మూమెంట్స్! అసలు మీ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో మురిసిపోతున్నారయ్యా. I mean, I am speechless, like speechless, and I can say this officially, Sailaja, I have a female crush on you.
మీ తరఫు నుంచి నేను అసలు కళ్ళు అట్లా తిప్పలేకపోయా. ఇట్ వాజ్ that beautiful. All these words from bottom of my heart. ఇంద్రజ గారు, ఎవరైనా చక్కని జంట చూసినప్పుడు చిలక గోరింకలా ఉన్నారని చెప్తారు కదా, ఈ రోజు మేము ప్రత్యక్షంగా చూసాం. ఇక్కడ మాకు చూస్తుంటే ఓ మై గాడ్, యు స్ప్రెడ్ రొమాన్స్ టు ఎవ్రీవన్. మా అందరినీ లవ్ లో పడేశారు మీరు. నిజంగా చెప్పాలంటే ఒక సినిమా చూపించారు. ఇది ఒక పర్ఫార్మెన్స్ లాగా మాకు అనిపించలేదు, ఒక ఫుల్ మూవీ చూసినట్టు అనిపించింది. అది ఎంత గ్రేస్ఫుల్ గా చేస్తున్నారు, చిన్న చిన్న మూమెంట్స్. ఓ మై గాడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫోక్ సాంగ్స్ విన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ ఊపు ఉంటుంది, లేదా అందులో ఒక బాధ ఉంటుంది, ఆ బీట్ అనేది ఒక సెపరేట్ గా ఉంటుంది. బట్ ద వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ లిజనింగ్ ఏ ఫోక్ సాంగ్ ఇన్ అ క్లాసికల్ వే. అది చాలా చాలా నాకు ఇంప్రెస్ అయింది. మీ పేరు మీ అమ్మ నాన్న ఏమనుకొని పెట్టారో ఏమో కానీ శైలజ గారు, ఎస్పీ శైలజ గారు వాయిస్ విన్నట్టే అనిపించింది. శైలజ అండ్ రంగా, రియల్లీ యూ బికేమ్ మై ఫేవరెట్. సూపర్ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు మీరేమంటారు? నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను ఇతను పాడింది విన్నాను, ఆ అమ్మాయిని మాత్రం చూశాను. అలాగే అనుకున్నాము. ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా, ఎంత ముచ్చటగా, ఎంత ఎక్స్ప్రెసివ్ గా ఉందంటే నేనైతే అలాగే చూస్తుండిపోయా. అంత బాగా పాడేవారు నువ్వు. అస్సలు మామూలుగా పాడలా. మామూలుగా ఎవరైనా ఒక అమ్మాయిని చూడగానే నచ్చింది అనుకో, ప్రేమిస్తావా అని అడుగుతారు కదా, ఈ అమ్మాయిని అయితే మాత్రం డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. అలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా రష్మి చెప్పినట్టు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. అంత బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా పాడారండి. మెయిన్గా లిటిల్ హార్ట్స్ మీరే అండి. లిటిల్ హార్ట్స్ బ్యూటిఫుల్ గా ఉంది చాలా. అసలు చాలా క్యూట్ గా పర్ఫామ్ చేశారండి ఇద్దరు, ఒకరినొకరు చూసుకుంటూ. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ మాడ్యులేషన్, అసలు అయ్యో దిష్టి తీసుకోండి, చాలా బాగా చేశారు. మా బ్రదర్ వచ్చారు. మీ బ్రదర్ వచ్చారా? రండి రంగ గారు, బ్రదర్ రండి. మా రెగ్యులర్ సాంగ్ వచ్చేసి కాసాని నాగరాజన్న. ప్రతి సాంగ్ కూడా అతనే రాస్తారు. ఇప్పుడు పాడే సాంగ్స్ అన్ని కూడా. అండ్ ఆఫ్ కోర్స్ మీ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్ల ఈ రోజు ఇలాంటి ఒక క్యూట్ మూమెంట్స్ ఉన్న పర్ఫార్మెన్స్ మేము కూడా చూడగలిగాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ థ్యాంక్ యూ మై మామ్ అండ్ డాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ and thank you so much ma'am. Thank you guys, thank you. So please requesting you to please join us. సంజయ్ గారు, టీజర్ హార్ట్ కి టచ్ అయ్యిందా? యాక్చువల్ గా ఇది ఒక పాత్ బ్రేకింగ్ మూవీగా ఉంటుంది, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసిన తర్వాత మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా థియేట్రికల్ రిలీజ్ కి ఫిల్మ్స్ మేక్ చేయడానికి ముందు రావాలి. అలాంటి ఒక మూవీగా మీ కెరియర్ లో ఇట్స్ నాట్ అ స్టెప్పింగ్ స్టోన్ బట్ సక్సెస్ స్టోన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you ma'am and thank you so much to the entire team. Once again in advance congratulations and all the best. Thank you Sai garu and thank you so much Mauli. ఇప్పటిదాకా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగింది పోటీ వార్ బిట్వీన్ టీవీ జోడీస్ అండ్ సోషల్ మీడియా జోడీస్. ఫైనల్ గా ఏదో ఒక డిసిజన్ కి రావాలి కదా. బోత్ పార్టీస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేశారు. ఇంద్రజ గారు పాటలు పాడారు, డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూపించారు, అట్ ద సేమ్ టైం గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఉన్న టాలెంట్ మొత్తం ఈ వార్ లో గెలవడానికి బయట పెట్టేశారు. సో ఖచ్చితంగా ఒక డిసిజన్ కి మేము రావాలి. కాబట్టి ఇంద్రజ గారు, లెట్ మీ ప్లీజ్ welcome you on the stage because final decision meedi kabatti. All right, it's time for the ultimate decision, ultimate judgment. TV jodila, social media jodila. ఈ రోజు నేను ఒక మాట కూడా ఇచ్చాను మన ఆది గారికి. డెఫినెట్ గా అయితే ఎప్పుడు చెప్పేటట్టు ఈ రెండు వైపులుగా మాట్లాడేది ఉండదు, ఒక వైపే ఉంటుందని. టీవీలో మనం ఏం వర్క్ చేసినా గానీ, లేదా షోస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఏదైనా గానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే మనం పబ్లిసిటీ వెతుక్కుంటున్నాం. అలాగే సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎన్ని మిలియన్స్ కి రీచ్ అయినా గానీ చివరికి టీవీలో కనబడాలి. సో దట్ ఇంకా ఆడియన్స్ కి దగ్గర అవ్వచ్చు అని అనుకుంటున్నారు. సో మీరిద్దరూ కూడా విడివిడిగా కాకుండా కలిసి ముందుకు నడిస్తేనే కదా సక్సెస్.
నేను చెప్తానని మీరందరూ అనుకుంటున్నారు. ఆ మాట ఎంత నిజమో, సోషల్ మీడియా అన్నది ఇప్పుడిప్పుడే మాక్సిమం అయితే ఒక 8 years కానీ ఇప్పుడు నడవడికలో ఉంది. కానీ టీవీయే ముందొచ్చింది, కనెక్ట్ అయింది. కాబట్టి టీవీ మీడియా ఓకే గొప్ప అని నేను జడ్జ్మెంట్ ఇస్తున్నాను. ఈ అద్భుతం జరిగింది, ఈ రోజు జరిగింది. నువ్వు నమ్మాలి రష్మి. I cannot believe this. ఇంద్రజ గారు డిప్లొమసీని పక్కన పెట్టి టీవీ వాళ్ళు సపోర్ట్ చేశారా? మీరింత హ్యాపీగా ఉన్నారు ఓకే, అసంతృప్తి ఆది గారికి ఓకేనా అని అడగండి ముందు. నాకెందుకో ఇద్దరు కలిసి నడిస్తేనే బాగుండు అనిపిస్తుంది. టీవీ ముందు వచ్చింది కాబట్టి టీవీ గొప్ప అన్నారు. రష్మి టీవీ కంటే ముందు వచ్చింది, రష్మి గొప్ప. మీరు మీ రీల్స్ చేస్తూ ఉండండి, మీ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండండి, అండ్ ప్రమోషన్స్ కి టీవీ దగ్గర వస్తూ ఉండండి, మేము పిలుస్తూ ఉన్నాము. ఇద్దరం కలిసి మెలిసి సక్సెస్ బాటలోకి నడుద్దాం. ఎస్, అండ్ ఆ నడకతో నేను మాత్రం సూపర్ గా హ్యాపీగా ఉన్నాను. ఈ డిసిజన్ వినిన తర్వాత మీరు కూడా, మా ఆడియన్స్ అందరూ కూడా ఇవాళ ఎపిసోడ్ చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అట్లా చెక్ బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే అండ్ వి లవ్ యు గైస్. సీ యు నెక్స్ట్ వీక్.